లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ 3 రోజుల గడువు ముగియడంతో నేడు ప్రత్యేక కోర్టులో ఆమెను హాజరుపరచనున్నారు. ఇక సిబిఐ అధికారులు మరోసారి ఆమె కస్టడీ గడువు పొడిగించమని కోరతారో లేక జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే కవితకు ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిల్నైతే నిరాకరించిన సంగతి తెలిసిందే. మరోవైపు రేపు రెగ్యులర్ బెయిల్ పైన విచారణ జరగనుంది. రెడీగా కవితకైతే నేటితో కస్టడీ ముగియనుంది. మరి కవితకు కస్టడీ పొడిగిస్తారా లేక జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తారా ఏంటి అనేసి అని చెప్పి ఈరోజైతే ఆమెను సిబిఐ ప్రత్యేక కోర్టుకైతే తరలించనున్నారు. రెడీగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈరోజు నేటితో అయితే కవితకైతే సిబిఐ కస్టడీ ముగియనుంది. మరి తనకి నెక్స్ట్ పొడిగిస్తారా లేకపోతే జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తారంటారా? ఎలా ఉంది అసలు ఏంటి? కోర్టు అయితే ఆల్రెడీ మధ్యంతర బెయిల్ని అయితే నిరాకరించడం జరిగింది. ఏ విధంగా ఉన్నాయి డీటెయిల్స్? ఇప్పటికే సిబిఐ 3 సార్లు ఆమెను విచారించింది. ఇవాళ ఆమెకి ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ ఉందో ఆ కస్టడీ ఇవాళతో ముగియనుంది. మరొకసారి కవితను రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ ప్రవేశపెట్టనుంది. ప్రధానంగా గత మార్చి 15వ తేదీన ఆమె ఇంటిలో ఈడీ సోదాలు చేసిన తర్వాత ఆమెని అక్కడ అదుపులో తీసుకొని ఢిల్లీకి తరలించారు కవితని. గత మార్చి 16వ తేదీ నుంచి ఆమె ఈడీ కస్టడీలో ఉంది. 10 రోజులు ఈడీ కస్టడీ ఉన్న తర్వాత ఆమెని జ్యుడిషియల్ కస్టడీకి విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. తిహార్ జైలుకి కవితని పంపించింది. తిహార్ జైల్లో ఆమెని సిబిఐ విచారణ చేసింది. కోర్టు అనుమతితోనే సిబిఐ విచారణ చేసింది. గత వారం క్రితం సిబిఐ మళ్ళీ ఆమెను అదుపులోకి తీసుకొని ఈ మద్యం కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆమెతోని దీంట్లో ఈ జ్యుడిషియల్ కస్టడీలో సిబిఐ ఆమెని విచారించింది. ఇప్పటికే సిబిఐ 3 సార్లు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇటు ఈడీ 5 సార్లు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. గత సిబిఐ ఆమెని అదుపులోకి తీసుకున్న తర్వాత వాటి వరకు అంటే 3 రోజులు కస్టడీని ఇచ్చింది. ఆ కస్టడీ ఇవాళ ముగియనుంది. ఇవాళ మళ్ళొకసారి ఈ కోర్టుకు సంబంధించి ఆమెని ప్రవేశపెట్టిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తారా లేకపోతే ఏ రకంగా ఉంటుందనేది ఇవాళ ఆమెని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. అట్లాగే ఈ నెల 23వ తేదీ వరకు ఈడీ జ్యుడిషియల్ కస్టడీ ఆమెకున్న జైల్లో ఆమె జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 23వ తేదీ వరకు ఉంది. అప్పుడు ఈడీ ఆమెను మరొకసారి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇటు ఈడీ తర్వాత సిబిఐ సంయుక్తంగా ఆమెని విచారిస్తున్నారు. 2 కేసులు పకడ్బందీగా ఆమె ఏదైతే ఈ కేసులో ఆమె పాత్ర ఉందో ఆ పాత్రకు సంబంధించి ఆమె ద్వారా సమాచారం సేకరించేందుకు సిబిఐ అనుమతి కోరింది. కోర్టు ఇచ్చింది. ఇటు ఈడీ కూడా ఆమెని దాదాపు 10 రోజులు కస్టడీ తీసుకుంది. ఆ కస్టడీలో ఆమె ద్వారా ఈ కేసుకు సంబంధించిన అంశాలను కూడా విచారించింది. ప్రధానంగా ఆమె ఈ మద్యం ముడుపులకు సంబంధించి మద్యం మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ కి విరుద్ధంగా ఆమె 100 కోట్ల రూపాయలు ఇటు ఆపు ప్రభుత్వానికి, ఢిల్లీలో ఉన్న ఆపు ప్రభుత్వానికి ఆమె మద్యం వ్యాపారుల నుంచి మధ్యవర్తిగా ఉండి ఇప్పించిందనేది ప్రధానంగా అటు ఈడీ ఇటు సిబిఐ 2 సంస్థలు ప్రధానంగా ఆమె పాత్రను ప్రధానంగా ఆమె సూత్రధారిగా చెప్తూ ఆమె స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆమె ఇక ఏ రకంగా దీంట్లో ఇన్వాల్వ్ అయింది, ఆమె ద్వారా ముడుపులు ఎట్లా ఆపు నేతలకు అందాయి, అట్లాగే ఆమె ద్వారా ఇటు మద్యం ఆమె ఏ రకంగా మద్యం పాలసీలో ఆమె సౌత్ గ్రూప్ కు సంబంధించి ఆమె వ్యవహరించింది, ఏ రకంగా ఆమె ఈ మద్యం పాలసీలో లబ్ధి పొందింది, ప్రయోజనం పొందింది అనేది కూడా సిబిఐ స్టేట్మెంట్ రికార్డు చేసింది. అంటే ఈ దీంట్లో గతంలో శరత్ చంద్రారెడ్డికి సంబంధించి వ్యవహారంలో కూడా కవిత అతన్ని బెదిరించిందనేది అట్లాగే అతని ఒత్తిడి చేసిందనేది కూడా స్టేట్మెంట్ లో సిబిఐ చెప్పింది. ఈ రకంగా కవితకు సంబంధించిన అంశము విచారణ జరుగుతున్న సమయంలోనే
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కూడా అరెస్ట్ చేశారు. ఆయన కూడా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ రకంగా కేజ్రీవాల్ కి సంబంధించిన ఏదైతే ఈ ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఇన్వాల్వ్మెంట్ లో కవిత పాత్ర కూడా ఉందనేది సిబిఐ చెప్తున్నటువంటి ఆరోపణ. దానికి బలం చేకూర్చేలా ఆ ఇతరులు అంటే అప్రూవల్ గా మారిన ఇంతకుముందు ఈ కేసులో ఎవరైతే అప్రూవల్ గా మారారో వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా కవిత పాత్రను నిర్ధారించారు. అట్లాగే దీంట్లో వాంగ్మూలం ఇచ్చిన ఇంతకు ముందు కేసులో ఇన్వాల్వ్ అయిన అరెస్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో కవిత పాత్రకు సంబంధించి వాళ్ళు చెప్పినట్లుగా సిబిఐ అట్లాగే ఈడీ రెండు సంస్థలు చెప్తున్నాయి. ఈ రకంగా కవితకు సంబంధించిన ప్రధానమైన పాత్ర ఉందనేది ఆ రెండు దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కవితకి ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీ అనేది ముగియనుంది. అంటే సిబిఐకి సంబంధించి ఈడీ ఆల్రెడీ 23వ తేదీ వరకు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ తిహార్ జైల్లో ఉండాలని చెప్పి ఇప్పటికే రావుసేవని కోర్టు చెప్పి అలాగే వాసు రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి కూడా విచారణ అలాగే ఉంది. మరి దానికి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఈ కేసు ఇట్లా జరుగుతున్న క్రమంలోనే కవిత మధ్యంతర బెయిల్ని ఆమె కోర్టులో ఆమె మోహిత్ రావు ఇతర అడ్వకేట్లు వాదించారు. అయితే ఆమె బయటకు వస్తే ఈ కేసులో ఆమె ప్రధానమైన పాత్ర ఉన్నందున అట్లాగే రాజకీయంగా ఆమెకి ప్రముఖమైన స్థానం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. ఆమె ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నది, మాజీ సీఎం కూతురు. ఈ రకమైన పలుకుబడి ఉన్న రాజకీయ నేతగా ఆమె సాక్షుల్ని ప్రభావితం చేస్తుంది. సాక్షుల్ని ఆమె ద్వారా ఇప్పటికే సాక్షుల్ని కూడా తారుమారు అంటే సాక్షులు కూడా ప్రభావితం చేసే అంశాలను ఆమె చేసింది అనేది ప్రధానంగా సిబిఐ అడ్వకేట్లు కోర్టులో వాదించారు. అట్లాగే ఈడీకి సంబంధించిన అడ్వకేట్లు కూడా కోర్టులో వాదించడంతో వాళ్ళ వాదనలు అంగీకరించిన కోర్టు ఆమెను మధ్యంతర బెయిల్ ఇవ్వలేదు. ఈ రకంగా ఆమె మధ్యంతర బెయిల్కి సంబంధించి రేపు పూర్తి స్థాయి బెయిల్కి సంబంధించి కూడా కోర్టు ముందు వచ్చే అవకాశం ఉంది. మరొకసారి కవిత ఈ పూర్తి స్థాయి బెయిల్ కూడా రేపు ఆమె తరపు అడ్వకేట్లు వాదించే అవకాశం ఉంది. ఆమెకు బెయిల్ వస్తే రేపు 16వ తేదీ అట్లాగే ఎల్లుండి 20వ తేదీ ఈ 2 రోజులకు సంబంధించి ఆమె తరపున వాదించే అవకాశం ఉంది. బెయిల్ మీద ఆమె అడ్వకేట్లు వాదిస్తే కోర్టు అంగీకరిస్తే ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఈ లోపు ఈ సిబిఐ కస్టడీ వాళ్ళ ముగిసింది కాబట్టి దాని మీద కోర్టులో ఆమెని వాళ్ళు ప్రవేశపెడతారు. అట్లాగే జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 23వ తేదీ వరకు ఉంది. దాని మీద కూడా ఆమెను మరొకసారి కోర్టుకు రావాల్సి ఉంటుంది. ఈ రకంగా ఆమె తిహార్ జైల్లో ప్రస్తుతం ఉన్నది. ఇవాళ ఆమెకు సంబంధించి ఏ రకంగా తీర్పు ఉండబోతుంది అనేది ఆమె కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వాసు.